ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మరోసారి చదువుకుందాం. అచువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైన మేము బాధ్యత లేని గొర్రెల వలె ఉండకుండా తప్పిపోయి గొర్రెల వలె కాకుండా మీ స్తుతిని కాపరత్వంలో ముందుకు సాగుతూ అభివృద్ధి పొందే గొర్రెలుగా ఉండినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్న ఈ 2 లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 15వ అధ్యాయము 1-2 చరణాలు చదువుకున్నట్టు దానింట కదా. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన ఏంటది చదవమ్మా, ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచూ ఉండగా. గమనించండి క్రీస్తు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి ఈ లేఖనములో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేస్తే ప్రయత్నం చేస్తే చూడండి, సువార్తికుడు రాస్తుంట కదా, ఒకానొక దినాన ఒకానొక సంఘటన జరిగింది అంటూ ఆ సంఘటన గురించి ఆయన రాస్తూ అంటాడు కదా. పిల్లారా, సమస్తమైనటువంటి సుంకరులు పాపులు కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్య దగ్గరకు వచ్చుచూ ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ యేసయ్య దగ్గరకు రావడానికి గల కారణం ఏంటి అనేటువంటి కనుక గమనించినట్లయితే పరిశుద్ధ సువార్తల్లో సువార్తికులైనటువంటి వారు ఆయా సమయాల్లో యేసయ్య యొక్క బోధ గురించి మాట్లాడినటువంటి మాట కనుక చూస్తే వారు అంటారు కదా, ఆయన శాస్త్రుల వలె కాకుండా అధికారము కలిగిన వారి వలె ఆయన వారికి బోధించుచూ ఉండెను. ఆయన బోధ ఎలాంటిదట? అధికారం కలిగినటువంటిది అనే మాట తెలియజేస్తుండ. చూడు, ఆయన బోధ ఎలాంటిదంటే మరొక ఆయన అంటాడు కదా, ఆయన బోధకు జనులు మిగుల ఆశ్చర్యపడిరి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ అధికారం కలిగినటువంటిదిగా, ఆశ్చర్యాన్ని కొలిపేటువంటిదిగా, ప్రజలైనటువంటి వారికి కావలసినటువంటి నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చేటువంటిదిగా ఆయన యొక్క స్వార్థ, ఆయన యొక్క పరిచయం అనేటువంటిది ఉన్నటువంటి విధానమును బట్టి ప్రజలైనటువంటి వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అనేకులుగా ఆయన దగ్గరకు వచ్చుచు ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. వచ్చుచున్నటువంటి విధానాన్ని బట్టి అక్కడికే ఒక బ్యాచ్ ఇచ్చారు. ఎవరు వారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడగలం వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇదేమి మీ బోధకుడు అదిగా సుంకరులతో పాపులతో కలిసి భోజనము సహవాసము చేయుచు ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ మానవులం అనేటువంటి మన యొక్క స్థితి అనేటువంటి దాని గురించి బాగుగా గుర్తెరిగినటువంటి ప్రభు అయినటువంటి దేవుడు ఆయా సమయాల్లో మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సహోదరుడా, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు సంగతి తర్వాత ముందర నీ కంటిలో ఉన్నటువంటి దూలం కూర్చున్నటువంటి ఆలోచన చెయ్యి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ వేమన కాడినట్టు తప్పులెన్న వారు తండోపతండలు, తప్పులెన్న వారు తండోపతండలు అంటూ ఆయన అంటాడు. ఊరుజనుల కల్లా ఉండు తప్పు, తప్పులెన్న వారు తమ తప్పులు ఎరగరయా అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. దీనికి సమాంతరంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పెట్టి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు కదా, ఒక్కడునూ లేడు నీతిమంతుడు, ఒక్కడునూ లేడు, అందరూ అది కలిసి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ లోకంలో పరిశుద్ధులు అనేటువంటి వారు ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఏ ఒక్క
ఒక్కడు పరిశుద్ధమైనటువంటి స్థితిలో లేరు. అందరు కనుక చూస్తే తమకు ఆపాదింపబడినటువంటి పరిశుద్ధత అనేటువంటిది కోల్పోయి అపరిశుద్ధులైనటువంటి విధానమును బట్టి ప్రభు అయినటువంటి యేసయ్య ఈ అపరిశుద్ధులైనటువంటి వారిని పునీతులను చేసి తన యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చి పాపులైనటువంటి వారిని, సుంకరులైనటువంటి వారిని ఆయన దగ్గర పిలుచుతున్నటువంటి సమయంలో తెలివి కలిగిన వారమైతే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనం కూడా ఆయన దగ్గరకు వెళ్ళాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన దగ్గరకు వెళ్లకుండా వీళ్ళు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే గుడ్డితనం కలిగిన వారే. అందుకే పౌలు మాట్లాడుతుంట కదా, వారి యొక్క బ్రతుకు అనేటువంటిది కనబడకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేస్తును అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దిగంబరులుగా ఉన్నటువంటి మనము, చెడిపోయినటువంటి వారిగా, అధికస్తే పడిపోయినటువంటి వారిగా ఉన్నటువంటి మనము, అధికస్తే మన చూస్తే యథార్థ స్థితిని చూడకుండా ఈ లోకపధికారం అనేటువంటి అపవాది ఏం చేస్తున్నాడంటే, నీకేం బాగున్నావు, నీ అంత పరిశుద్ధులు లేరు, నీ అంత న్యాయం కలిగినటువంటి వారు లేరు, నీ అంత యథార్థత కలిగినటువంటి వారు లేరు అంటూ మనను ఒక విధమైనటువంటి భ్రమలో అతిగా ముందుకు నడిపించుతున్నటువంటి విధానం బట్టి ఈ ప్రధాన యాజకులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వీరి యొక్క ఆలోచన ఎలా తయారైంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే సువార్తికుడు లూకా 18వ అధ్యాయము 9వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, తామే నీతిమంతులం అనుకుని ఇతరులను తృణీకరించడం మొదలుపెట్టారు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు వారు చేసేటువంటిదే భక్తి. ఏంటి వారు చేయించినటువంటి భక్తి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, వారమునకు 2 మార్లు మేము ఉపవాసం ఉంటా ఉన్నాము, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలో కనుక జ్ఞాపకం చేస్తే మేము 10వ భాగము ఇచ్చుచూ ఉన్నాము, మేము అలా ఉంచున్నాం, ఇలా ఉంచున్నాం, ఇదే కదా భక్తి అనేటువంటి ఆలోచన అనేటువంటిది కలిగినటువంటి వారిగా ఉంచు ఉంటాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి ఆలోచన బట్టి వీళ్ళు చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడు చూసినా కానీ ఎదుటి వారిని నిందించటం, ఎదుటి వారి మీద చాడీలు చెప్పడం అనేటువంటిది, ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడటం అనేటువంటిది వీరికి పరిపాచి, వీరికి అలవాటు అనేటువంటిది అయిపోయింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి, ఈ క్రమంలో భాగంగా ఒకానొక దినాన ఈ శాస్త్రులు, పరిశీలన అనేటువంటి వారు యేసైతే మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఓ ఈ బోధకుడా, ఓ ఈ యేసు భలే శిష్యులను పట్టావా నువ్వు, వీళ్ళు శిష్యులు, నువ్వొక గురువు. నీ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా, చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచు ఉన్నారు. మన పెద్దలు చెప్పినటువంటి పారంపర్యాచారం ఏంటి, మన పెద్దలు నియమించినటువంటి కట్టడి ఏంటి, చేతులు కడుక్కోకుండా భోజనం అనేటువంటిది ఆచరింపకూడదు కదా. అయితే నీ శిష్యులు ఏం చేస్తారంటే అదిగా చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళు నీకు శిష్యులా అంటూ శిష్యుల మీద నెపం అనేటువంటిది తెలియచేయచ్చు ఉంటాను. చూడాలి, మరొక సందర్భంలో వీళ్ళే మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ శిష్యులు ఏం చేస్తున్నారంటే అదిగా విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెన్నులు తురించి తినుచు ఉన్నారు అనేటువంటిది అన్ని నెపంగా తెలియచేస్తూ ఉంటాను. చూడాలి, శిష్యుల మీద యేసయ్యకి ఈ మాట చెప్తున్నారు. యేసయ్య మీద శిష్యులకు వెళ్ళి చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రియుల, మీరు భలే శిష్యులు, మీకు భలే గురువు దొరికాడు, ఇంతకు మించినటువంటి గురువు వేరొకడు లేడా మీకు అంటూ పలికినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, మీ గురువు అయిన, మీ బోధకుడైనటువంటి యేసు పాపులతోనూ సుంకరులతోనూ సహవాసము చేయుచు ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి విధానం అనేటువంటిది, దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలన చేసి తెలుసుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, ఇన్ ద బుక్ ఆఫ్ ఐజాయా యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు అనేటువంటి మాట తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. యాజ్ అ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంతో పడిపోయినటువంటి మనము చేసేటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరితోనైనా సహవాసం మనం చేయాలంటే, నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను అనుకోండి, నేనేమనుకుంటాను, నేను సహవాసం చేయాలనుకున్నటువంటి వాడు కూడా ఒక పాదిరి అయితే బాగుండు, లేదు ఒక మంచి ప్రసంగికుడైతే బాగుండు, లేదంటే ఒక మంచి మ్యూజిషియన్, పాటలు పాడవైతే బాగుండు అనుకుంటాను. నేనేమనుకుంటాను, అది పాదిరి పని చేసి నేను ఒక దొంగతోనో, ఒక లంచగుండితోనో, ఒక అబద్ధం ఆడేవాడితోనో సహవాసం చేయడానికి నేను ఇష్టపడను అనే మాట తెలియజేసుకుంటాను. చూడగలను, టీచర్స్గా మీరుంటే మీరేమనుకుంటారంటే, అదిగా నాతో పాటు పనిచేసే ఒక టీచర్ గారితో నా సహవాసం ఉంటే బాగుండు, నర్సుగా ఉంటే నాతో పాటు హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళతో సహవాసం ఉంటే బాగుండు అనే మాట తెలియజేస్తుంటాను. ఇది లోకపు నైజం,
ఇది లోకం యొక్క ఆలోచన అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం మనం డబ్బులు ఉన్నటువంటి వారితో సహవాసం చేస్తే బాగుండు, లేదంటే మనతో సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి వారితో సహవాసం చేస్తే బాగుండంటూ లోకం అనేటువంటి చెప్తుంది. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసు క్రీస్తు యొక్క ఆలోచనలు మనలాంటి ఆలోచనలు కాదు. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు ముందరగానే అంటాడు కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఉద్దేశంలో ఆలోచనలు మీ ఉద్దేశంలో వంటివి కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ఈ లోకంలో అనేటువంటి ప్రజలు అనేటువంటి వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ పరిశుద్ధులైనటువంటి వారితో, గనులైనటువంటి వారితో, గొప్ప వారితో సహవాసం చేయాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అయితే ప్రభు అయినటువంటి యేసయ్య తన యొక్క ఆలోచన తెలియచేయచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, నేను ఎందుకోసం వచ్చానంటూ ఆయన అంటాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆయా సమయాలు ఆయన మాట్లాడినటువంటి మరొక మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను పాపులనే పిలవ వచ్చిన కానీ నీతిమంతుల నిమిత్తమై నేను రాలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. నేను రోగులు కొరకు మాత్రమే వచ్చాను కానీ ఆరోగ్యం కలిగినటువంటి వారి కొరకు నేను రాలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం ప్రతి ఒక్కడు దేవుని యొక్క రాజ్యానికి వాసన చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఏ ఒక్కడు రక్షణ భాగ్యం అనేటువంటి దాన్ని అదిగా కనిపిస్తుంది అదిగా ఉపయోగించుకోకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కడు దేవుని యొక్క రాజ్యానికి వాసన అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ లోకానికి వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు, ఆ క్రమంలో భాగంగా యేసయ్య చేయుచున్నటువంటి తన పని కనుక జ్ఞాపకం చేసుకుంటే పాపులైనటువంటి వారితో సహవాసం చేస్తున్నారు. అదిగా చూస్తే సుంకరులైనటువంటి వారితో, వ్యభిచారులైనటువంటి వారితో, దొంగలైనటువంటి వారితో సహవాసం చేస్తున్నారు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి, అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన ఆ పని చేయుచున్నటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన పాపులతో సహవాసం చేస్తున్నాడని మనం వేలెత్తి చూపుతున్నాము. ఇంతకీ నా బ్రతుకు ఎలాగూ ఉంది. మనం ఎప్పుడు చూసినా కానీ ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ఆడి బతుకు బాగాలేదు, ఆమె బతుకు బాగాలేదు, వీళ్ళ బతుకు బాగాలేదు, ఇంకోళ్ళ బతుకు బాగాలేదు, వాళ్ళ మాట తీరు బాగదండి, వీళ్ళ ప్రవర్తన బాగదండి, వాళ్ళ నడక బాగదండి అని చెప్తాం. ఏ రోజన్నా నా బ్రతుకు ఎలా ఉందని పరిశీలన చేసుకుందామా? ఏ రోజన్నా నా నడక ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నవి, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నా ఆలోచనలు ఎలా ఉంటున్నవన్నీ పరిశీలన చేసుకున్నామంటే లేదు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటాను. చూడాలి, అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎదుటి వారిని నిందించడం కాదు, మనల్ని మనం సరిచేసుకునేటువంటి పని అనేటువంటిది చేయాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం ప్రభు అయినటువంటి దేవుడు మనతో తెలియజేసినటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు కదా, ఎవడన్నా లోపం కలిగినటువంటి వాడు, ఎవడన్నా ఇబ్బందికరమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వాడు మీకు ఎదురుపడినటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే వాడిని వేలెత్తి చూపడం కాదు. మనం ఏం చేస్తాం, వాడండి అట్టాగండి అని వెకిలిలో అవుతాం, ఏమండి ఇట్టండి అని వెకిలిలో నవ్వుతూ వాళ్ళ మరింతగా చులకన సమాజం సంఘంలో చులకన చేయాలనేటువంటి వెర్రి ఆలోచన చేసేవారిగా ఉంటూ ఉంటాను. చూడాలి, అయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసయ్య మాట్లాడుతూ అంటాడు, మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులగినట్లు మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించేటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎదుటి వారిలో లోపాలు ఎత్తి ఎదుటి వారిని చులకన చేసి పైచాచిక ఆనందం అనేటువంటిది పొందడం పక్కన పెట్టేసేసి మనం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎదుటివారు అతిగా కనుక సంఘ సహవాసంలో మరింతగా బలముంది, దేవునికి మరింతగా దగ్గర అవటానికి వాళ్ళని మనం నడిపించేటువంటి సాధనాలుగా ఉండాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం, అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అలాంటి రీతిగా మనం ఉండకుండా మనం ఎదుటివారిలో తప్పులు ఎంచుతూ ఎదుటివారిని అతిగా దేవునికి రాజ్యానికి దూరస్తులుగా చేర్చున్న విధానం అనేటువంటిది అక్కడ గమనించినటువంటి యేసయ్య చేసినటువంటి పని కనుక చూస్తే చదవండి 15వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, అందుకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు దరిదాపుగా ఒక 10-15 నిమిషాల నుంచి నేను చెప్పినటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కనుక జ్ఞాపకం చేస్తే, అందుకు ఆయన వారితో, వారు అంటే ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఎదుటి వారిలో లోపాలనేటువంటిది ఎత్తి చూపేటువంటి వారితో, ఎదుటి వారిని నిందించేటువంటి స్వభావం కలిగినటువంటి వారితో, ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయలేనటువంటి స్వభావం కలిగినటువంటి వారితో, ఎదుటి వారిలో ఉండేటువంటి ఇబ్బందులను బట్టి పైచాచిక ఆనందం పొందుచు ఎదుటి వారిని దేవుని యొక్క రాజ్యానికి దూరస్తులు చేసేటువంటి అదిగా మనస్తత్వం కలిగినటువంటి వారితో ఆయన ఇది నాన్న చేయొచ్చు అనేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఈ ఉపమానమును చెప్పాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి, ఏ ఉపమానము అనేటువంటి
అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇదిగో ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నవి, అందులో ఒక గొర్రె అనేటువంటిది తప్పిపోయినది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న యేసయ్య తెలియచేసినటువంటి ఈ ఉపమానం అనేటువంటి దాన్ని 3 భాగాలుగా మనం గమనించినట్లయితే ఈ 3 భాగాల మీద మనము ధ్యానం అనేటువంటిది కొనసాగించేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే యేసయ్య ఏం చెప్తున్నా అంటే ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నవి, అందులో ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి? ఎన్నమ్మా? 1 5 1 తప్పిపోయింది. అంటే ఇంకెన్ని గొర్రెలు ఉన్నాయి? ఈ 99 గొర్రెలను ఏమంటాం? ఏమనాలి? మనం ఏమనుకోవచ్చు? మంచిగా అందామా, చెడ్డ అందామా, ఏదన్నా కొత్త పేరు పెడదామా అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నా మట్టుకైతే దీని గురించి నాకు బాగా ఆలోచన చేసినప్పుడు నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ 99 గొర్రెలు బాధ్యత లేని గొర్రెలు. ఈ 99 గొర్రెలు ఏంటి? బాధ్యత లేనటువంటి గొర్రెలు అనే మాట తెలియజేస్తాను. నేను 3 మాటలు చెప్పేటువంటి సమయంలో కనుక జ్ఞాపకిస్తే ఈ 3 లిస్టుల్లో నువ్వు ఎక్కడున్నావు అనేటువంటిది పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది మీరు ఈ దినాన చేసేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎందుకు ఈ 99 బాధ్యత లేనటువంటి గొర్రెలు అనేటువంటి మాట తెలియచేస్తున్నాను అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, చెట్టు కూలేటప్పుడు ఇల్లు కూలేటప్పుడు అతగా ముందరగానే చెప్తావట. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక కార్డియాలజిస్ట్ చెప్తా ఉన్నాడు, గుండెపోటు రావటానికి ముందే 1 నెల 2 నెలల ముందే బాడీ నీకు కొన్ని అదిగా ఏంటది ఇండికేషన్స్ ఇస్తుంది అనే మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ కొంతమంది చెప్తుంటారు, సార్ ఒళ్ళంతా ఏందో నొప్పులు ఉందండి, ఏందో చలిచలిగా ఉన్నట్టుగా ఒకలాగా అనీజీగా ఉందండి, జ్వరం వచ్చిద్దేమోనండి అని చెప్తాడు. వాడు అన్నట్టుగానే తెల్లారికో రాత్రి వేసరికో జ్వరం ఖచ్చితంగా అంటే బాడీలో జరిగేటువంటి మార్పును బట్టి రాబోయేటువంటి అతిగా చూస్తే ఉగ్రతను ముందరగానే మనము అనాలిసిస్ చేయొచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అలాగే గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా 100 గొర్రెలు ఒక సమూహంగా ముందుకు సాగుతున్నటువంటి సమయంలో అతిగా చూస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఒక గొర్రె అనేటువంటిది కానటువంటి ప్రవర్తన కలిగినటువంటి సమయంలో చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాని ప్రవర్తన కలిగినటువంటి కాని ఆలోచనలు కాని నడత కాని చూపులు చూసేటువంటి ఈ గొర్రె అనేటువంటి దాని విషయమై ఈ 99 గొర్రెలు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే బాధ్యతను కలిగి ఉండాలా లేదా? కలిగి ఉండాలా లేదా? సుగుణమాంటి పక్కన అదిగా కనుక చూసినట్లయితే రోజు అమ్మాయి కూర్చుంటా ఉంది, శివమ్మ కూర్చుంటుంది. గుడికి రాలా, 1 వారం, 2వ వారం కూడా రాలా. ఇప్పుడు సుగుణమాంటి ఏం చేయాలా? అమ్మాయ్య రోజు ఇరుకు కూర్చుంటున్నాం, ఆ అమ్మాయి ఇక రాకపోతే బాగుండు ప్రభా, నేను ఒక్కదాన్ని ఇక్కడ ప్రశాంతంగా కూర్చుంటాను అన్న ఆలోచన చేయాలి. అంతేనా? అదిగా కనుక చూసినట్లయితే శివమ్మ నెంబర్ లేదంటే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో మనం మాట్లాడేటువంటి మాటలను చూస్తే అమ్మాయి ఈరోజు ఆదివారం ఏం కూర ఉండో, ఏ చీర కట్టుకు రాబోతుందో, లేదంటే పొన్నూరులో తిరణాలు ఉందంట, నారాకోటలో ఊరేగింపు ఉందంట, దానికి వెళ్దామా దీనికి వెళ్దామని చెప్తాం. కానీ అదిగా కనుక చూస్తే బాధ్యత కలిగినటువంటి గొర్రెగా మనం ఉండి నిన్న ఆదివారం నువ్వు రాలేదేమి, నీకేమైనా ఇబ్బంది అయిందా, ఏమైనా అనారోగ్యమైందా, ఆదివారం ఆరాధనకు ఆటంకం కలిగించినటువంటి ఆ సందర్భాలు ఏంటి, నేను నీ కొరకు ప్రార్థన ఏమైనా చేయగలిగిన దానిగా నేను ఉన్నానా అన్న బాధ్యత నీ పక్కన నీ ఇరుగు పొరుగున్న నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డల ఎడల నువ్వు ఏ రోజన్నా కలిగి ఉన్నావా లేదా అనేటువంటిది ఈ దినాన ఈ ఉపమానం బట్టి మనల్ని మనము పరిశీలన ప్రశ్నించబద్దులమై ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి. అయితే ప్రభునందు ప్రేమించేటువంటి వాళ్ళ మన ఆలోచనలన్నీ ఎప్పుడు ఎలా తయారైనవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నైతే వాడు పడిపోయాడు, వీడు కూలిపోయాడు, ఆమె చెడిపోయింది, ఇంకొక ఆమె పరిస్థితి బాగలేదని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తున్నాం. కానీ క్రీస్తు ప్రేమించేటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు కలగ చేసినటువంటి మనందరము ఒక కుటుంబమై ఉన్నాము. ప్రభు అయినటువంటి దేవుడు మనందరం ప్రేమిస్తూ ఉన్నాడు. మనందరం ఆయన యొక్క గొర్రెలమై ఉన్నాము. ఏ ఒక్క గొర్రె అనేటువంటిది నశించడం ఆయన ఇష్టం కాదు. ఆయన మనల్ని ప్రేమించినటువంటి వాడే ప్రతి గొర్రె యొక్క రక్షణార్థమై ఆయన యొక్క సువార్త పని అనేటువంటి దాన్ని మనకు కూడా అప్పగించాడు అన్న ఆలోచన ఏ రోజన్నా వచ్చిందా? ఏమ్మా, బోధించే పని పాదిరిగాల ఒక్కళ్ళదే కాదండి. ఇంటికి వెళ్ళాక మీరు ఏం చేయాలా? ఇంటికి వెళ్ళాక ఏం చేయాలా? ఋతురాగాల్లో లేదంటే అంతరంగాలు సీరియల్ పెట్టుకుని ఇంకో నడుస్తున్నాయి అయిపోయినాయా?
రైట్, అయిపోయింది. అంటే బాగా ఫాలో అవుతున్నారు. అయిపోయింది సార్, నాకు తెలుసు ఎప్పుడు మీరు ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పని. అది మా వాడు డేవిడ్కి ఒక మెసేజ్ పెట్టాను నేను. అంటే నేను ఒక మాట చెప్పాను, ఏం చెప్పానంటే, రే ఆల్టర్లో ఉన్నప్పుడు మీరు ఫోన్లు చూడొద్దు అని. అసలు వీడు చూస్తున్నాడో లేదు చూద్దామని చెప్పని ఒక మెసేజ్ వరకు పెట్టేసరికి వీడు అయ్యగారు నేను ఏడా ఉన్నా అన్నాడు. రే నేను ఫోన్ వాడొద్దు అన్నాను కదా అంటే, వాడంటాడు కదా, మీరు మెసేజ్ పెట్టారని నేను చూసాను. నేను మెసేజ్ పెట్టిన సంగతి వాడు ఫోన్ చూడకపోతే ఎట్లా అర్థమవుతుంది? అంటే తెలివిగా ప్రవర్తించేటువంటి వారిగా కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఇవి చెప్పుకుని నవ్వుకుంటానికి కొన్ని చిన్న విషయాలుగా బాగుంటాయి, కానీ ఆధ్యాత్మికత విషయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే చాలా జాగ్రత్తగా, చాలా తెలివి కలిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూస్తే మన దేవాలయానికి ముందుగా కనుక చూస్తే అదిగా జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్ గారి యొక్క విగ్రహం అనేటువంటిది కనపడుతుంది. అదిగా మార్టిన్ లూథర్ మహాశయుడు యొక్క విగ్రహం కనపడుతుంది. మార్టిన్ లూథర్ మహాశయుడు తెలియచేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, విశ్వాసులందరూ యాజకులే. విశ్వాసులందరూ యాజకులు. ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. నా స్థాయిలో నేను మీకు బోధిస్తే మీ స్థాయిలో మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇంటికి వెళ్ళాక ఇంటి అతికొస్తుంది, ఈ దినాన దేవాలయానికి రానటువంటి మీ ఆయనకు, నీ బిడ్డలైనటువంటి వారికి, నీ భార్యకు, నీ తల్లిదండ్రులైనటువంటి వారికి, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగు వారికి సువార్త అనేటువంటిది బోధిస్తూ వారిని కూడా యేసయ్య మందులో పాలుభాగస్తులుగా చేయాలి. అది మన బాధ్యత అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆది క్రైస్తవ సంఘం అనేటువంటిది వర్ధిల్లటానికి, ఆది క్రైస్తవ సంఘం అనేటువంటిది కనుక దినదినం అనేటువంటిది అంత ఘనంగా ఉండటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ గ్రంథకర్త తెలియచేయచ్చు అంటాడు కదా. ఈ సంఘం ఒక పని చేసిందంటే ఏంటి ఆ పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే చదవండి. అడంట కదా, వీరేం చేశారంటే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఎక్కడ అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ ద అపోజిట్స్, అదిగా అపోస్తుల బోధలు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండొచ్చు. రొట్టె విరుచుటలో, సహవాసంలో, ఎడతెగక ప్రార్థన చేయటంలో అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడగలం ఏంటి ఈ ప్రార్థన అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే, ప్రభు యొక్క కృప కొరకే, ప్రభువా మమ్మల్ని బలపరచు, ప్రభువా మమ్మల్ని స్థిరపరచు, ప్రభువా నీ తిన్నని మార్గంలో మమ్మల్ని నిలుపు, ప్రభువా నీ జ్ఞానాన్ని మాకు దయచేయి, ప్రభువా ఇంకా ఎందరు బిడ్డలైతే నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారో అటువంటి వారిని మీ సన్నిధానంకు తీసుకురాగలిగినటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకో, ప్రభువా మా ఈ సహవాసము చెదిరిపోకుండా, ప్రభువా ఈ ఆధ్యాత్మిక సహవాసంలో మేము మరింతగా వర్ధిల్లటానికి మాకు కావలసినటువంటి సహాయం దయచేయి అంటూ దినదినము ఎడతెగక వీరు ప్రార్థన చేయించు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మన సహవాసాలు ఎలా ఉంటున్నాయి? మన సహవాసాలు స్త్రీల సమాజం అంటే భయం వేసిద్దే. ఆమె మీద ఏమని చూడటం, ఈ మీద ఆమె చూడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చూడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చూడటం, అదిగా కన్సట్లయితే అలా ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ప్రభు అయినటువంటి దేవుడు నీపై కృప చూపి తన యొక్క పరిచర్య భారం అనేటువంటిది నీకు అప్పగించి ఆయన యొక్క పనిముట్టుగా నిన్ను చేసుకుని నిన్ను ఆయన యొక్క రాజ్యవ్యాప్తిలో ఒక సాధనంగా వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నిన్ను స్థిరపరిచి బలపరిచి నిన్ను కావలసినటువంటి తలాంతులతో హెచ్చిస్తే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుని బాధ్యత కలిగిన గొర్రెల్లాగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటిది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, క్రీస్తు ప్రేమను చూడండి, వాళ్ళ బాధ్యత కలిగినటువంటి గొర్రె చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, కానటువంటి మాటలు మాట్లాడచ్చు, కానటువంటి నడక నడుచుచు, కానటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాటిని మందలించాలి, గద్దించాలి, వాటికి బుద్ధి అనేటువంటిది చెప్పాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం మనకు కనుక చూసుకులైతే ఈ మాట చేస్తే వాళ్ళేమనుకుంటారు, ఈ మాట చేస్తే వీళ్ళేమనుకుంటారు. దేవుని వాక్యం కూడా బోధకులు కూడా ఎలా తయారంటే అధికంగా చూసినట్లయితే విశ్వాసులకి అనుకూలమైన బోధ చేయడం మొదలుపెట్టారు. ప్రవక్త అనేటువంటి ఇర్మియా మాట్లాడుతున్నటువంటి మాట అదే అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఎంతో భయభక్తులు లేనటువంటి వారి గృహాలకు వెళ్ళి చెప్తున్నారట కదా, దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు, దేవుడినిపై కృప చూపబోతున్నాడు, దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు అనేటువంటి పనికి మాలినటువంటి మాటలు అనేటువంటి తెలియజేస్తున్నారనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సువార్త అనేటువంటిది దేవుని యొక్క మాటలు అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయాలి. ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయకపోతే అట్టి దైవజనులు అనేటువంటి వారికి శ్రమ అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ నశించేటువంటి వారిని రక్షించేటువంటి క్రమంలో భాగంగా ఆయన గొర్రెలమైనటువంటి మనం బాధ్యత కలిగినటువంటి వారిగా చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే, అయితే సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనంలో దావీదును చూసి మనం తెలుసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన అక్కడ మాట్లాడుతుంటాడు. చదువుతాలు ఏమంటాడు అమ్మా? ఈ మాటలు చెప్పి దావీదు ఏం చేస్తాడు? తన జనులను అడ్డగించి. చాలండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాక చదివేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ దావీదు ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన జనులు అంటాడు, తన గొర్రెలు అనేటువంటి వారికి అడ్డంగా నిలబడ్డాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడు, ఎందుకు అడ్డంగా నిలబడ్డాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే తన గొర్రెలు అనేటువంటివి జ్ఞానం లేనటువంటి విధానం బట్టి, తన గొర్రెలు అనేటువంటివి తొందరపాటుతనాన్ని బట్టి, తన గొర్రెలు అనేటువంటివి దుందుడుకు స్వభావం బట్టి తనతో మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, నాయన దావీదా, నిన్ను చంపచూచుచున్నటువంటి ఇజ్రాయేలు రాజు అనేటువంటి సౌలు అనేటువంటి వాడు మన ముందర ఉన్నాడు. నువ్వు అంటే ఒక్క వేటున వాడిని చంపుతాము అనేటువంటి మాట ఎప్పుడైతే తన గొర్రెల్లో అతిగొస్తే తప్పిపోయినటువంటి స్వభావాన్ని బట్టి తమ ప్రభువైనటువంటి రాజు గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నావో, బాధ్యత కలిగినటువంటి గొర్రెగా ఉన్నటువంటి దేవుని యొక్క కృప మీద ఆధారపడినటువంటి గొర్రెగా ఉన్నటువంటి ఈ దావీదు మాట్లాడుచూ చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఒక్కసారిగా ఒక్క దుముకును కనుక చూసినట్లయితే వారందరికీ అడ్డుగా నిలబడినటువంటి వారే వారి అందరినీ అడ్డగించుచూ మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. అన్నట్టు కదా, యెహోవా జీవముతోడు అదిగా దేవునిచే అభిషేకింపబడినటువంటి రాజు అనేటువంటి సౌలును మీరు ఏమీ చేయటానికి వీళ్ళనే లేదు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండాలని జ్ఞాపకం చేస్తారు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ దినాన దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, త్రోవ తప్పే గొర్రెల యొక్క రక్షణ క్షేమం కూర్చున్నటువంటి ఆలోచనలో భాగంగా ఆయా గొర్రెలకు బుద్ధి చెప్పాల్సిన పని ఎవరిది? మనదే. దొంగోట్లు రాయించాల్సిన పని ఎవరిది? రేపు పీసీ సెలక్షన్ జరిగితే ఎవరిది? మందేనా? అయ్యో రాయని నాయన, ఇది ఒకటే అయ్యా, రేపు నుంచి వస్తాళ్ళయ్యా, ఈ రోజుకి రాయనిద్దా? నో 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 నో. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ విధమైనటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అనేటువంటి మాట. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని సంఘము. ఇక్కడ ఎలా ఉండాలంటే అన్నాడు కదా, సమస్తము క్రమముగాను మర్యాదగాను జరుగుచుండనీయుడి అనేటువంటి మాట. అక్రమము అనేటువంటిది సంఘంలో కనబడటానికి వీళ్ళేనే లేదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, పాస్టర్ గారు అక్రమం కనబడటానికి వీల్లేదనేటువంటి మాట మీరు అంటున్నారు. అసలు అక్రమమే జరగట్లేదా? జరిగేది. అయితే ఆపగలిగినన్నా ఆపాలా లేదా? ఆపగలిగినన్నా. ఇప్పుడు మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను. భోజనానికి వచ్చినప్పుడు మీరు ఏం చేశారంటే ఒక స్వీట్ పెట్టారు, అది ఒక గారి పెట్టారు, అది ఒక చట్నీ వేశారు, చికెన్ వేశారు, వైట్ రైస్ పెట్టారు, పులిహార పెట్టారు, ఇంకా 2-3 రకాల కూరలు వేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇవన్నీ ఒకేసారి మింగగలనా? ఏం చేయాలా? ఒక్కొక్కటే కదా నేను తినాల్సిందే. ఒక్కొక్కటే తింటాను, లేకపోతే ఆకుతో పాటు మొత్తం మింగేస్తాను ఒకేసారి? కుదరదు కదా, ఒక్కొక్కటిగా తినాల్సిందే. అన్యాయము అక్రమము సంఘంలో జరిగేటువంటి ఇబ్బందులు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా మనము పెరికి వేసుకుంటా వెళ్ళాలి. ఆ క్రమంలో భాగంగా మనము ఏం చేయకూడదంటే దీన్ని తీసుకెళ్ళి దాన్ని తీసుకొచ్చి దీంతో లింక్ పెట్టి అదిగా సమస్యని నాశనం చేసేటువంటి దేవుని సంఘాన్ని పాడు చేసేటువంటి దౌర్భాగ్యులుగా ఉండకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, అందుకే దినాన్న ఉపమాన రీతిగా ఆయన మనతో తెలియచేసినటువంటి మొట్టమొదటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, దేవుని సంఘములో బాధ్యత కలిగినటువంటి గొర్రెగా నీవు వ్యవహరించుచున్నావా లేదా? సంఘ క్షేమార్థమై నశించుచున్నా తప్పిపోచున్నటువంటి గొర్రెల యొక్క రక్షణార్థమై నీవు ప్రయాసపడుతున్నావా లేదా? నశించుచున్నటువంటి గొర్రెలకు నువ్వు బుద్ధి చెప్పి నువ్వు జ్ఞానాన్ని తెలియచేస్తే మనదిగా చూస్తే గొర్రెగా ఉంటున్నావా లేదా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, రెండవదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రియులారా, ఇది నాన్న యేసయ్య తెలియజేసినటువంటి ఉపమానంలో అన్నట్టు కదా, ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నవి, 99 బాధ్యత లేకుండా ఉన్నవి. ఒక గొర్రె ఎలా తయారైందంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మందను విడిచిపోతా ఉంది.
తప్పిపోవటం అనేటువంటి మాట అదిగా బాగానే ఉంటుంది, కానీ దానికంటే చక్కగా చూసినట్లయితే మందను విడిచిపెట్టి అతిగా వీరుగా ఉండే ప్రయత్నం అనేటువంటిది ఈ ఒక్క గొర్రె అనేటువంటిది చేయించు ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మన జీవితాలనేటువంటిది ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, భద్రత కలిగినటువంటిదిగా, క్షేమం కలిగినటువంటిగా ఉండాలంటే మన జీవితాలు ఎక్కడుండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందతో ఉండాలా, సమూహంతో ఉండాలా, యేసయ్యలో ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య అంటాడు, అదిగా కనిపిస్తే ద్రాక్షవల్లిని నేను, తీగలేని మీరు బహుగా ఫలించాలంటే మీరు నాకు 4 కిలోమీటర్ల దూరంగా ఉండండి అన్నాడా? ఏమన్నాడు? నేనే 1వ లైన్లో ఉంటా, మీరు 6వ లైన్లో ఉండండి అన్నాడా? ఏమన్నాడు? తీగలైనటువంటి మీరు బహుగా ఫలించాలంటే అన్నాడు కదా, ద్రాక్షావల్లినటువంటి నాతో అంటు కట్టబడితేనే తప్ప అని అక్కడ ఫుల్ స్టాప్ పెడతాడు. అక్కడతో ఆ యోహాను సువార్తకు తాళం వేసేస్తే బాగుండేదేమో. అక్కడ ఎందుకు వచనాలు వచ్చేసరికి అన్నాడు కదా, నాకు వీరుగా ఉండి మీరేమీ చేయలేరు అనేటువంటి మాట తెలియజేస్తుంటా. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన వల్ల ఏదైనా కలగాలంటే, మనం నెమ్మది, సంతోషం, సమాధానం, సమృద్ధి, అదిగా ఆశీర్వాదం కలిగిన వారికి ఉండాలంటే మనం ఎక్కడుండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే మందలో ఒక బిడ్డగా మనము ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తాం. మందను విడిచిపెట్టడానికి వీలు లేదు, సహవాసం విడిచిపెట్టడానికి వీల్లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. మంద అనేటువంటి దాన్ని విడిచిపెట్టినట్లయితే, సహవాసం అనేటువంటి దాన్ని విడిచిపెట్టినట్లయితే మన జీవితాలు అనేటువంటివి దేనికి అప్పగింపబడతాయి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ప్రతికూలతలకు, కొన్ని సందర్భాల్లో అవమానాలకు, మరికొన్ని సందర్భాల్లో అవహేళనలకు, మరికొన్ని సందర్భాల్లో మరణానికి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 34వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చదివేటువంటి ప్రయత్నం కనుక చేస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అక్కడ మందను విడిచిపెట్టి ఒక ఆవిడ బయటకు వస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చదవండి, ఆదికాండం 34వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటారు. చదవమ్మా, ఏమంటాడు అక్కడ? లేయా యాకోబునకు కనిన కుమార్తె అయినటువంటి దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడానికి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క, అన్నలైనటువంటి వారి యొక్క కుటుంబం యొక్క ఆలనా పాలనలో, సంరక్షణలో ఇప్పుడు దాకా కనిపిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది, శ్రమ అనేటువంటిది, అవమానం అనేటువంటిది, అవహేళన అనేటువంటిది చూడనటువంటిదిగా ఉన్నటువంటి దీనా అనేటువంటి ఆవిడకు ఒకానొక దినాన ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆమె వచ్చినటువంటి ఆలోచన అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే, తాము నివాసం చేయించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కుమార్తెలు అనేటువంటి వారిని, తనతో ఉన్నటువంటి వారిని చూడాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది వచ్చింది అనేటువంటి మాట తెలియచేయచుంటాను. చూడండి ప్రియులారా, ఆ ఆలోచన బట్టి ఈమె చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే తండ్రి చేయి విడిచిపెట్టింది, తల్లి చేయి విడిచిపెట్టింది, అన్నల చేతి విడిచిపెట్టింది, గృహాన్ని విడిచిపెట్టింది, ఒంటరిగా ఉన్నటువంటిది అతిగా కనిపిస్తే దేశ సంచారం అనేటువంటిది మొదలు పెట్టినది అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేశ సంచారం అనేటువంటిది మొదలుపెట్టింది. దేశంలో ఎవరున్నారు, ఈ లోకంలో ఎవరున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈ లోకపు అధికారి అనేటువంటి అపవాది సంచారం చేస్తూ ఉన్నాడు. విడిచిపెట్టి ఒంటరిగా తిరిగేటువంటి సమయంలో ఈ లోకపు అధికారి అనేటువంటి అపవాది ఊరుకుంటాడా? ఊరుకోడు కదా, వాడి పని వాడు చేస్తాడు కదా. వాడేం చేస్తాడు అనేటువంటి దాని గురించి ఇదನ್ನು మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్లే ఎవడిని మృంగుదనా అని వెతుకుచు ఇటు అటు తిరుగులాడుచు ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శోధకుడు అనేటువంటి అపవాది చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే వెతుకుచూ ఉన్నాడు. యేసయ్య కూడా వెతుకుతున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో సువార్తికుడు ఏమంటాడు? నశించిన దానిని వెతుకుచూ ఉన్నా నేను. యేసయ్య వెతుకుతూ ఉన్నాడు, అపవాది కూడా ఏం చేస్తున్నాడు? యేసయ్య ఎందుకోసం వెతుకుతున్నాడు? రక్షించడానికి వెతుకుతా ఉన్నాడు. అపవాది ఎందుకోసం వెతుకుతున్నాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేయి విడిచిపెట్టి ఇష్టానుసారంగా అతిగా స్వేచ్ఛాపరులుగా అతిగా సంచరించాలి అనే దురాలోచన చేసేటువంటి వారిని ఎప్పుడు మృంగుదామా అని ఇటు అటు
తిరుగులాడుతూ ఉన్నాడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, తిరుగులాడుచున్నటువంటి సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఈ దీన తండ్రిని తల్లిని అన్నలు కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా తిరుగులాడటం మొదలుపెట్టింది. ప్రియుల అటుపోయింది అటుపోయింది. తీరా అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఆ దేశపు రాజు యొక్క కుమారుడైనటువంటి వాడు చేసినటువంటి పని కనుక చూస్తే ఆమెను అవమానపరిచను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు క్షేమము, మన జీవితాలు భద్రంగా ఉండాలంటే మనం ఎక్కడుండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, మంద యొక్క సహవాసంలో, కాపరి యొక్క కాపురత్వంలో మనం ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం ఆయన యొక్క సహవాసం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి, ఆయన చేయనేటువంటి దాన్ని విడిచిపెట్టి మనం కనుక ముందు సాగేటువంటి ఆలోచన అనేటువంటి కనుక చేసినట్లయితే తాత్కాలికంగా అది బాగుంటుంది. తాత్కాలికంగా ఎంత బాగుంటుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఒకనొక దినాన్న ఒక పక్షి తన బిడ్డలైనటువంటి వారికి కొన్ని అదిగా చూస్తే జాగ్రత్తతో కూడినటువంటి మాటలు చెప్తూ అంటుందంట, తల్లి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు బయటకు రావద్దు, బయటకు వచ్చినట్లయితే మన శత్రువు అనేటువంటి గ్రద్ద అనేటువంటి వాడు మిమ్మల్ని కబలించి వేద్దామనేటువంటి ఉద్దేశంతో సంచరిస్తున్నాడు, కాబట్టి మీరు బయటకు రావద్దు అనేటువంటి మాట చెప్పేసరికి రోజు బయటకు రాకుండా అవి అక్కడే ఉంటున్నమాట. ఒకరోజు ఈ పిల్లలు ఒకదానికి డౌట్ వచ్చింది, మా అమ్మ చెప్పే మాటలు అసలు నిజమేనా? బయట అంత ఇబ్బంది ఉందా? ఒకవేళ లేకపోతే బయట ఉన్నటువంటి సంతోషాన్ని నేను మిస్ అవుతున్నానేమో, కాబట్టి నిజమో కాదో తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తను తన గూటిని విడిచిపెట్టి తల్లికి తెలియకుండా ఒక 10 అడుగులు దూరం వచ్చింది. ఏంలే బాగుంది. 20 అడుగులు దూరం వచ్చింది. ఏంలే బాగాల. 100 అడుగులు దూరం వచ్చింది. ప్రియులారా, ఈలోపు గద్ద దాని జాడ కనిపెట్టింది. దానికని చూస్తే అమ్మ తన కాళ్ళతో పట్టింది. దానికి పైకి ఎగరేసుకుంటా పోతా ఉన్నది. ఇప్పుడు ఈ పక్షి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు అది రెక్కలాడించాల్సిన పని లేదు. రెక్కలాడించకుండానే ఏమవుతుంది, ఇప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. చాలా బాగుందట. అయ్యో అయ్యో అయ్యో, ఇంతకాలం మా అమ్మ మాటని నేను ఎన్ని సంతోషాలు, ఎంత కంఫర్ట్నెస్ నేను మిస్ అయ్యాను అనేటువంటి దాన్ని బట్టి కనిపిస్తుంది. ఇంకా 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 పైకి వెళ్ళిపోతుంటే ఇది కేరింతలు కొడుతుందట, నవ్వుకుంటుందట. మా అమ్మ మాటలని ఇంతకాలం నేను ఈ ఆనందాన్ని మిస్ అయ్యానే అని అది కాకపోతే ఆ పోయినటువంటి దినాల గురించి బాధపడతా ఉందట. తగినటువంటి స్థలం అనేటువంటిది ఎప్పుడైతే ఆ గ్రద్ద కనపడటం జరిగిందో, ఒక ఎత్తైనటువంటి చెట్టు అనేటువంటిది, ఒక బలమైనటువంటి కొమ్మ అనేటువంటి దానికి ఎప్పుడైతే కలిగిందో క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అది చేసినటువంటి పని కనుక చూసినట్లయితే, అంత దానిక కాళ్ళతో పట్టుకున్నటువంటి ఆ యొక్క పక్షిని అది ఆ కొమ్మ మీద పెట్టి ఒక్కసారిగా దాన్ని అలా ప్రెస్ చేసిందట. అప్పుడు గ్రద్ద బరువు మొత్తం పక్షి మీద పట్టడం మొదలైంది. ఇప్పుడు దాకా ఆనందంగా ఉంది అని కేరింతలు కొట్టినటువంటి ఇది ఇక అరవటం మొదలుపెట్టింది. ఈలోపు అది చేసిన పని కనుక చూస్తే, తన వాడైనటువంటి ముక్కుతో కనుక చూసినట్లయితే దాన్ని పొడిచి చంపి సమాధిగా చూస్తే దాన్ని ఆరగించినటువంటిదిగా ఉంటానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనము సహవాసమునకు, మనము దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతే మన జీవితాలు అనేటువంటివి ఇబ్బందికరంగా తయారవుతాయి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమ వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న మనకు జీవితాలు అనేటువంటి వాటిలో, మనకు హృదయం అనేటువంటి దానిలో, మనకు తలంపులు అనేటువంటి వాటిలో అదిగా కనిపిస్తే మనము సహవాసానికి దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలగ చేసేటువంటివి ఈ లోకంలో ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే మాట తెలియజేస్తుంటాను చూడు. ఒకనొక దినాన తల్లితో సర్పం అంటుంది, ఇవి తింటే బాగుంటుంది మీ బతుకంది. ఆ మాట చెప్పిన కాడి నుంచి ఆమెకు ఆదామును వదిలేసేసింది. రోజు ఉదయాన్నే లేవటం, చెట్టు చుట్టూ తిరగటమే, రోజు ఉదయాన్నే లేవటం, చెట్టు చుట్టూ తిరగటమే. తద్వారా బాగుంటామేమో కానీ దిగంబరులు అయిపోయారు. ఆ పరిశుద్ధమైనటువంటి తోటలోంచి మెడపెట్టి బయటకు గెంటించుకోవాల్సినటువంటి దుస్థితి అనేటువంటిది ఏర్పడినటువంటిదిగా ఉంటాను జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మన జీవితాలు బాగుండాలంటే మనము సహవాసంలో వీరు పారినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నా అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ యేసయ్య పిలుపునందుకుని యేసయ్య శిష్యుల్లో చాలా ఉన్నతమైనటువంటి వాడుకు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా అనేటువంటి ఆయన యేసయ్య నామం పేరిట అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చేశాడు, సువార్త అనేటువంటి ప్రకటించాడు, స్వస్థతలు అనేటువంటి వాటిని చేశాడు. అన్ని చేసినటువంటి ఈయన ఒకనొక దినాన్ని చేసినటువంటి పని కనుక చూస్తే, తమ బోధకుడిని మిగిలినటువంటి శిష్యులను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి వెళ్ళాడు.
ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి యోధ మనకు మరలా ఎక్కడ కనపడ్డా అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చీకటిలో గెత్సమనేటువంటి తోటలో కనబడి, తర్వాత కనుక చూస్తే పొట్ట పగిలి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆ యొక్క చివరి చూపుల్లో మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తప్పిపోయిన తనను తాను సమూహం నుంచి, తనను తాను పరిశుద్ధ సహవాసం నుంచి, తనను తాను దేవుని యొక్క కృప నుంచి దూరము చేసుకునేటువంటి విధానమును బట్టి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న అతకగా యేసయ్య ఉపమానరీతిగా మాట్లాడుతూ ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నవి, ఆ 100 గొర్రెల్లో 99 గొర్రెలు కనుక జ్ఞాపకం చేసుకునైతే ఎలా ఉన్నామంటే బాధ్యత లేనివిగా ఉన్నాయి. ఒక గొర్రె ఎలా ఉందట, మందను విడిచిపెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అది రంకెలు వేయిచి ఉన్నదనే మాట తెలియజేస్తుండొచ్చు. మనం ఏ గొర్రెలో భాగస్థులుగా ఉన్నాం? మందను విడిచిపెట్టిన గొర్రె సమూహంలో ఉన్నామా, లేదంటే బాధ్యత లేనటువంటి గొర్రె సమూహంలో మనం ఉన్నామనేటువంటిది మనం ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్న బద్దులమై ఉన్నాము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడాలి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకంలో తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకునైతే ఏ ఒక్కడు నశించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కడు కనుక జ్ఞాపకం చేసుకునైతే దేవుని యొక్క రాజ్యానికి వాస్తవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తన పని అనేటువంటిది అప్పగించినటువంటి వాడు ఉంటుంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రియులారా ఈ సువార్త పనిని మనం మన భుజస్కంధాల మీద వేసుకుని సువార్త ఎవరికైతే అందింపబడలేదో వారికి మనము సువార్తను అందించేటువంటి సాధనాలుగా మనము ఉండాలి. సంఘక్షేమం కొరకు ప్రయాసపడే సాధనాలుగా మనం ఉండాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఆ పని మనం చేయమంటే మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే సంఘాన్ని విడిచిపెట్టిపోతున్నాం. ఒకనొక దినాన ఒక ఆయన మహారణ్యంలో ఏమీ లేనటువంటి ప్రదేశంలో కనుక జ్ఞాపకం చేస్తుంది ఒక విత్తనాన్ని నాటాడట. ఆ విత్తనం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చిన్న మొక్క అయింది. ఆ మొక్క అనేటువంటిది మహా వృక్షమైపోయింది అనే మాట తెలియజేస్తుంది. అది శాఖోపశాఖలుగా వర్ధిల్లింది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడలేదు, శాఖోపశాఖలుగా వర్ధిల్లినటువంటి ఆ మహావృక్షం కింద కనుక జ్ఞాపకం చేస్తుంది అనేక రకాల పశువులైనటువంటివి, ఆకాశ పక్షులు అనేటువంటివి, క్రిమి కీటకాలు అనేటువంటిది సేద తీరుతా ఉన్నవి, శారీరకంగా అది కలిసితే ఎన్నో ఎన్నో మేళ్లు పొందుతూ ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఒకనొక దినాన జరిగినటువంటి పని కనుక చూసినట్లయితే ఆ మహావృక్షం యొక్క ఎదుగుదలను ఓరవలేని శత్రువు ఆ వృక్షం మీద అగ్నిని విసిరాడట. ఆ అగ్నిని విసిరాడట. ఎప్పుడైతే అగ్ని విసిరబడిందో ప్రియులారా చెట్టు కాలిపోవటం మొదలైంది. చెట్టు ఎప్పుడైతే కాలిపోయిందో ఆ చెట్టు నీడలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఏమ్మా, పారిపోవాలా? అంతేనా? అంతేనా కాదా? పారిపోవాలా? పారిపోయి చాలామంది పారిపోయారు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ చెట్టు నీడలో కనిపిస్తే ఒక చిన్న గూడు కట్టుకున్నటువంటి ఒక చిన్న పిచ్చుకుందట. ఆ పిచ్చుక చేసినటువంటి ఆలోచన కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ మహావృక్షం అనేటువంటిది మా అమ్మానాయనలకు ఆశ్రమించింది, వాళ్ళ అమ్మానాయనలకు ఆశ్రమించింది, నాకు ఆశ్రమించింది, నన్ను పోషించింది. ఇది నా బిడ్డలకు, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు కూడా ఆశ్రమించేటువంటి మహావృక్షంగా ఇది ఉండాలి అని ఆడటం మొదలుపెట్టిందట. ఈ వృక్షం తగలబడిపోవటానికి వీలేదు, దీని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచనతో అది కనుక చూస్తే పైకి ఎగురుతూ అటు ఇటు చూస్తున్నటువంటి సమయంలో దానికి ఒక పెద్ద చెరువు కనపడిందట. ఆ చెరువు దగ్గర కనుక చూస్తే ఇది ఏం చేస్తుందంటే అది చూస్తే ఎంతో బలాన్ని కూడగొట్టుకుని రెక్కలు ఊపుకుంటూ వెళ్ళి అది కాస్తే పిచ్చుక ఏం చేస్తుంది, తన ముక్కుతో నీటి చుక్కను తీసుకొచ్చి దీని మీద వాస్తుంది. అంటే నీటిని ఎంత పట్టుకోగలుగుతుంది? ఏనుగానైతే ఒక 10 లీటర్లు 5 లీటర్లు అనుకుందాం. ఇది పిచ్చుగా కనీసం ఒక చుక్క కూడా పట్టుకుని అది చివరి దాకా ఎక్కడి దాకా వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయినప్పటికీ అది తన యొక్క ప్రయత్నం అనేటువంటిది మానలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఈ విధమైనటువంటి ప్రయత్నం అనేటువంటి దానిలో ముందుకు సాగుతూ బహుగా అలసిపోతూ ఎంతో ప్రయాసపడుతున్నటువంటి యొక్క పిచ్చుక ప్రయాస అనేటువంటి దాన్ని ఆకాశం ముందు ఆశలు అనేటువంటి దేవుడు చూశాడట. చూసినటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకుని ఒక గొప్ప మేఘాన్ని పంపాడట. పంపినటువంటి మేఘాన్ని ఆదేశించాడు. ఈ మేఘమా వర్షించుము అనగానే వర్షించడం మొదలుపెట్టింది. తగలబడిపోచినటువంటి ఆ యొక్క మహావృక్షం అనేటువంటిది అదిగా చూస్తే మంటల నుంచి కాపాడబడింది. తర్వాత కాలంలో దేవుడు దానికి బలాన్ని ఇచ్చాడు, అదిగా ఉన్నత్యాన్ని ఇచ్చాడు. అది తిరిగి మరలా గొప్పదైపోయింది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ మహావృక్షము మరేదో కాదు కానీ అది మన ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం.
ఒకానొక దినాన చర్చిస్తలేవు ఇక్కడ. ఒకానొక దినాన కనుక జ్ఞాపకం చేసినట్లయితే బైబిల్ అంటే తెలియదు, అది కాక చూస్తే దేవుడు అంటే తెలియదు, దేవుని కూర్చున్నటువంటి మాట అంటే వినపడినటువంటి పరిస్థితుల్లో కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఒక సుదూర ప్రాంతం నుండి అది కలిస్తే డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరికర్ గారు సువార్త అనేటువంటి ఒక చిన్న బీజాన్ని ఎక్కడే వేస్తే ఇప్పుడు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఎంతగా వర్ధిల్లిందంటే మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి? మొత్తం 3 ఖండాలు అనుకుంటా. 3 ఇప్పుడు ఏమైనా పెరిగినాయి అమ్మా? ఎన్నమ్మా? 3 ఉన్నాయా? పెంచలేదా? జిల్లాలు పెంచినట్టు 7 కదా ఖండాలు. మరి 3 అంటే 7 కదా. 7 ఖండాలు కనిపిస్తే ఆసియా ఖండము పెద్దది. ఆ ఆసియా ఖండంలో 2వ భాగంలో మన చర్చ్ ఉంది. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్ ఆసియా ఖండంలో 2nd ప్లేస్లో ఉంటాం. ఒక ఘనత అయితే క్రీస్తుని ప్రేమించినటువంటి వాళ్ళ ఆ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం యొక్క పుట్టుక ఎక్కడ? మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం అయి ఉంటాం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మాట తెలియజేసి. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాను అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే బాధ్యత లేనిటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి మనం అది కాక ఒకనొక సమయంలో ఈ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అనేటువంటిది సస్యశ్యామలంగా అది కాక శాఖలుగా విస్తరించినటువంటి సమయంలో దానిని బట్టి విద్య, వైద్య, ఆరోగ్య, సాంఘిక, సామాజిక అనేక ప్రయోజనాలు పొంది మన కుటుంబాలు ఎన్నో ప్రయోజనాలు పొంది సంఘంలోనికి శోధకుడు వచ్చి చిన్న గలిబిలి పెట్టంగా ఏం చేస్తున్నాం? మనం సంఘం పాడైపోయింది పాస్టర్ గారు, అందుకే అండి మేము ఫలానా సంఘానికి వెళ్ళిపోతున్నామండి, మేము ఇంకొక చర్చికి వెళ్ళిపోతున్నామండి అనేటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంచి ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారు అన్నీ వెళ్ళిపోయినాయి. అయితే ఒక చిన్న పిచ్చుక తన బలహీనమైనటువంటి స్థితి కలిగినటువంటి దాన్ని అనే సత్యాన్ని గుర్తిరిగి కూడా తన ప్రయత్నం అనేటువంటిది చేసినటువంటి దాన్ని బట్టి అది వస్తే సంఘం అనేటువంటి నిలబడినటువంటిదిగా ఉంచి ఉంటాను. చూడగల ఈ దినాన ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అనేటువంటిది తిరిగి తన యొక్క వైభవం అనేటువంటిది సంతరించుకుంటుందంటే దానికి కారణం ఎవరు అనేటువంటిది కనుక చూస్తే చిన్న పిచ్చుకులుగా ఉన్నటువంటి నీవు ఇక్కడ కూర్చున్న మీరందరూ వల్లే కనుక చూస్తే మన ఈ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అనేటువంటిది మరింత ఘనంగా వర్ధిల్లుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఈ సత్యాన్ని మర్చిపోయినటువంటి చాలామంది మాట్లాడేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తుంది. చాలామంది పాద్రికాలు అంటారు కదా, సార్ నేను కనుక ఆ చర్చికి పాద్రికాలు అయితే ఆ సంఘం ఎందుకు పనికొచ్చేది కదా, అది ఎప్పుడో పాడైపోయేది అంట. చాలామంది అంటారు కదా మేము విశ్వాసంగా లేకపోతే ఆ సంఘం ఎప్పుడో పాడేది అంటారు. నో, నెవర్ సే లైక్ దట్. అలా మనం ఎప్పుడు అంటానికి వీళ్ళేనే లేదు. సంఘము దేవుడిది. సంఘ పరిరక్షణ, సంఘ సంరక్షణ అనేటువంటిది అది దేవుడు చూసుకునే పని. ఈ సంఘంలో ఒక పనిముట్టుగా, ఒక పనివారిగా దేవుడు మనకు అవకాశం ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మనము సంతోషిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆయన పని చేస్తూ సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు పాటుపడాలే కానీ నేను లేకపోతే సంఘము లేదు, నేను లేకపోతే ఈ పని జరగదు అనేటువంటి విర్రవీగుతనం మనలో ఉండడానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న కనుక జ్ఞాపకం చేస్తే ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అనేటువంటిది ఎంతగా వర్ధిల్లితే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘం యొక్క ఔన్నత్యం అనేటువంటి దాన్ని మరింతగా పెంపొందింప చేయాలనే మాట తెలియజేస్తుంటాను. అందుకే ఏదైనా మనం చెప్పుకున్నటువంటి ఉపమానంలో బాధ్యత కలిగినటువంటి గొర్రెలాగా మనం ఉంటున్నామా, లేదంటే బాధ్యత లేని ఆ 99 గొర్రెలాగా పోతే పోయిందిలో ఒకటి మనకెందుకు అని వదిలేసేసింది 99. అలా మనం ఉంటున్నామా? మనం గుడికి వెళ్ళామా లేదా, మనం ప్రార్థన చూసుకున్నాం లేదా, మనం అది కలిసి ఇంకో పని చేసాం లేదా, ఎదురోడు ఏమైపోతే నాకెందుకు, సంఘం ఏమైపోతే నాకెందుకు, ఇంకోటి ఏమైతే నాకెందుకు అనే ఆలోచన కనుక మనం కలిగి ఉన్నట్లయితే దానివల్ల మనకు క్షేమం అనేటువంటిది ఉండదు అనే మాట తెలియజేస్తుంటాను. నేను అంటాను క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి ఆలోచన అనేటువంటిది కలిగిన మనం చాలామంది పలికేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తే పాస్టర్ గారు లూథరన్ సంఘంలో రక్షణ లేదండి, పాస్టర్ గారు లూథరన్ సంఘంలో విశ్వాసం లేదండి, పాస్టర్ గారు లూథరన్ సంఘంలో అది లేదు ఇది లేదు, అందుకే మేము వేరే గుడికి వెళ్తున్నామని అంటారు. అసలు లూథరన్ సంఘం పుట్టినప్పుడు ఏ గుడి లేదు, అవునా కదా? దీని దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అన్ని సంఘాలు అనేటువంటి వాటిను తెలియజేస్తుండొచ్చు. కాస్త మాట, కాస్త జ్ఞానం, కాస్త బట్టలు వేసుకోవటం, కాస్త అందం అనేటువంటిది పెరిగేసరికి కనుక చూస్తే సంఘం అనేటువంటిది ఇప్పుడు అది కాక చూస్తే అనవసరం అయిపోయిందిగా కనపడుతుంది, చెడిపోయింది. కొంతమంది ఇంకొక అడుగు ముందుకేస్తుంటారు కదా, పాస్టర్ గారు సంఘం చెడిపోయిందండి అందుకే మేము రావట్లేదంటాం. అసలు ఆ మాట ఎప్పుడు అనకూడదు. సంఘం అంటే ఏంటి?
సంఘం అంటే ఏంటి? యానాది సంఘం, ఎరుకుల సంఘం, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం. యానాది సంఘంలో ఎవరు ఉంటారు? యానాది సంఘంలో ఎవరు ఉంటారు? యానాదిలో ఉంటారు. ఎరుకుల సంఘంలో ఎవరు ఉంటారు? ఎరుకుల వాళ్ళే ఉంటారు. అది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఎవరు ఉంటారు? ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ సిద్ధాంతాలకు విశ్వాసములకు లోబడి ఉన్న అనేక కుటుంబాల కలయికయే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్. ఇప్పుడు సంఘం చెడిపోయిందంటే ఎవరు చెడిపోయారు? సంఘంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరు? కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు ఎవరున్నారు? మనం ఉన్నాం. సంఘం చెడిపోయిందంటే ఇప్పుడు చెడిపోయింది ఎవరు? సంఘం ఎప్పుడు చెడిపోయిందండి? ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం కనుక జ్ఞాపకం చేస్తే ఇది అజామరమైనది. అజామరం అంటాడు. అజామరం అంటే దీనికి ముసలితనం లేదు, దీనికి చావు కూడా. చక్రధర రాకపోతే వెంకటరావు, వెంకటరావు కాకపోతే సుబ్బారావు, సుబ్బారావు కాకపోతే ఇంకో రావు వస్తాడు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వారు. అయితే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు మనకు అవకాశం ఇచ్చేటటువంటి సమయంలో బాధ్యత కలిగిన గొర్రెలాగా సంఘక్షేమము కొరకు, విశ్వాసాల రక్షణ కొరకు మనము ప్రయాసపడుతున్నామా లేదా అనేటువంటి ఆలోచన అనేటువంటిది మనం చేయాలి. ఎలా చేయాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఒకానొక దినాన ప్రభు అయినటువంటి యేసయ్య సమరయ ప్రాంతంలో వెళ్తున్నటువంటి సమయంలో సమరయ స్త్రీ ఆయన ఎదుర్కొంది. సమరయ స్త్రీ యేసయ్యతో మాట్లాడింది. ఆయన మెస్సయ్య అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి ఆమె ఏం చేసింది? ఇంటికి వచ్చి దుప్పటేసి ముసుగుదని నిద్రపోయింది. అంతేనా? ఏమేం చేసింది? అయ్యా నేను మెస్సయ్యని చూశాను, నా అయ్యే ఎంత బాగున్నాడు, నాకు ఎంత నెమ్మదిగా ఉంది, నాకు ఎంత సంతోషంగా ఉందని 2 పల్లాలు తిని తన్ని బట్టి నిద్రపోయింది. అంతేనా? చేయలే. ఆమె ఏం చేస్తుందంటే తాను రుచి చూచినటువంటి ఆ మెస్సయ్య యొక్క నామామృతమును అనేకులకు రుచి చూపించాలనేటువంటి ఉద్దేశంతో సమరయ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కనుక చూసినట్లయితే ప్రవక్తలు ఏ మెస్సయ్య గురించి చెప్పారో ఆ మెస్సయ్యను నేను కనుగొన్నాను, ఆ మెస్సయ్య ఇక్కడే ఉన్నాడు, రండి మనం పోదాం అని చెప్పి ఆ ఊరిని రక్షించినటువంటి దేవుని సాధనంగా ఆ సమరయ స్త్రీ మనకు కనబడిన విధానం మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఈ దినాన ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పుచున్నటువంటి ఉపమానం బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే బాధ్యత కలిగిన గొర్రెలాగా సంఘం ఎడల, కుటుంబం ఎడల, నశించుచున్న ఆత్మల ఎడల మన జీవితాలు అనేటువంటివి ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడాలి. ఈ శ్రేష్టమైనటువంటి దినాన ప్రభు అయినటువంటి దేవుడు వర్షింపచేయుచున్న తన మహాకృపను ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇంతకాలం బాధ్యత లేకుండా మనం వ్యవహరించినా, ఇంతకాలం ఇష్టానుసారంగా మనం వ్యవహరించినా, ఇంతకాలం మనం పట్టించుకోనటువంటి వారిగా వ్యవహరించినా, ఇంతకాలం తప్పిపోయినటువంటి వారిగా వ్యవహరించినా, ఇంతకాలం మందను విడిచిపెట్టినటువంటి వారిగా వ్యవహరించినప్పటికీ ఆయన తన అపారమైనటువంటి కృప మనపై వర్షింపచేసి తానే ఒక అడుగు కిందకి దిగి తాను ఎంతగానో తగ్గించుకుని బాధ్యత లేని మనలకు తిరిగి మళ్ళా బాధ్యతను అప్పగించడానికి, తప్పిపోయిన మనలను వెతికి ఆ ఇబ్బందుల్లోంచి, ఆ ముళ్ళలోంచి తప్పించి, సంరక్షించి, కాపాడి మనలను తిరిగి మరలా మందలో చేర్చడానికి యేసయ్య మన కోసం వచ్చి మనలను కాపాడి తిరిగి మరలా మందలో మనలను చేరిస్తే మనం ఏం చేయాలి? దేవుని పని మనం చేయాలి. నశించుచున్న వారి ఆత్మల కొరకే ప్రార్థన చేయాలి. అతికస్తే తప్పు చేయుచున్నటువంటి వారికి బుద్ధి చెప్పాలి, మందలించాలి, ప్రేమతో కూడినటువంటి మాటలు అనేటువంటిది తెలియజేసి వారిని విశ్వాసంలోనికి అతికస్తే తీసుకుని వచ్చి వారు ఆధ్యాత్మికంగా ఎదగటానికి కావలసినటువంటి అధిక సదుపాయం అనేటువంటి మనము కల్పించాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశేషమైనటువంటి నాన్న యేసయ్య ఆయన వద్దకు వచ్చుచున్నటువంటి వారి విషయమై వేలెత్తి చూపుతూ సణుగుచున్నటువంటి పరిసయ్యులు శాస్త్రులతో ఒక ఉపమానం చెప్తూ అంటాడు. ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉన్నవి, 99 బాధ్యత లేకుండా ఉన్నాయి. ఒకటేమి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తప్పిపోయింది. ఆయన ఈ 99 నాకు కావాలా, ఆ ఒకటి కూడా నాకు కావాలి. 99 జాబితాలో ఉన్నా మనం యేసయ్య కావాలా, తప్పిపోయిన ఒకటి జాబితాలో ఉన్న మనకు ఆయన ఏమంటున్నాడు? నీవు నాకు కావాలని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన హక్కును చేర్చుకుంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే పౌలు అంటాడు కదా, మునుపైతే నేను దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాను, ఇప్పుడు క్రీస్తు యొక్క నామామృతాన్ని రుచి చూశాను అంటూ ఆయన అంటాడు. కాబట్టి ఇక బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. క్షేమమందును, క్షామమందును, సమయమందును, అసమయమందును, తిన్నా తినకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నేను మాత్రం యేసయ్య పనే
చేస్తాను అనేటువంటి తీర్మానం చేసుకున్నటువంటి వాడిగా ఉంటూ చేశాడు. ఆ పని చేసి ఆయన మరణించడానికి ముందు నవ్వుతూ ఒక మాట చెప్తాడు, మహదానందంతో ఒక మాట చెప్తాడు, ఉల్లాసంతో కీరింతలు కొడుతూ డ్యాన్సులు చేసి ఒక మాట చెప్తాడు. ఏంటి ఆ మాట అంటే, మంచి పోరాటమును పోరాడితిని, పరుగు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, బల నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం భద్రపరచబడి ఉన్నది, నేను వెళ్ళి దాన్ని తీసుకోబోతున్నాను. అది కేవలం నా కొరకు మాత్రమే కాదు సుమి, ఆయన కొరకు జీవించే ప్రతి ఒక్కరి కొరకు అది సిద్ధపరచబడి ఉన్నది అని ఆయన తెలియచేసి ఉండగా, పౌలు పొందిన ఆ కిరీటాన్ని మనం కూడా పొందాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, తప్పిపోయిన స్థితిలో కనుకున్నట్లయితే దేవుడు కృప చూపుతుండగా తిరిగి మందలోనికి వచ్చేయాలి. బాధ్యత లేనటువంటి వారికి ఉన్నట్లయితే బాధ్యతలు గుర్తెరిగి, ఇంట్లో గొడవలు అయ్యే కదా, భార్యతో గొడవ ఏంటి, భర్తతో గొడవ ఏంటి, పిల్లలతో గొడవ ఏంటి, తల్లిదండ్రులతో గొడవ ఏంటి, ఏం చెప్తుంటారు, అసలు ఈయనకి బాధ్యతలు లేదండి. ఉదయం అనంగా పోతాడు, అర్ధరాత్రి దాకా రాడండి. అసలు ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా, మంచిలో ఉన్నాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా, అసలు ఇంకోటి ఉందా లేదా, అసలు ఈయన కుదరదని ఏమి చెప్తుంది ఆయన మీద. వీడు అంటాడు కదా, అది కాక చూస్తే తెల్లారి 4 టీవీ పెట్టిద్దండి, మళ్ళీ అదిగా కరెంటు పోవటమో ట్రాన్స్ఫర్ పగిలిపోతే తప్ప ఆమె బయటకు రాదండి వీడు చెప్తూ ఉంటాడు. ప్రియులారా, పిల్లల గురించి చెప్తుంటారు. నో, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5-6 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి నాకు చదవండి మీరు. అందులో తల్లిదండ్రుల బాధ్యతలు చెప్తాడు, పెద్దల బాధ్యతలు చెప్తాడు, పిల్లల బాధ్యతలు చెప్తాడు, దాసుల బాధ్యతలు చెప్తాడు, యజమానులు ఎలా ఉండాలో చెప్పేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడండి. కాబట్టి మనం బాధ్యత కలిగినటువంటి వారికి ఉన్నట్లయితే, నమ్మకమైనటువంటి వారికి ఉన్నట్లయితే, నమ్మకమైనటువంటి వారికి మేలులు అనేకముగా కలుగుననేటువంటి మాట తెలియచేయచ్చు. అవిధమైనటువంటి మేలుల నిమిత్తమే ఇంతకాలం బాధ్యత రాహిత్యంగా తిరిగినప్పటికీ మనను తన హక్కును చేర్చుకుని తిరిగి మళ్ళా ఆయన పనిని, ఆయన బాధ్యతను మనకు అప్పగించుచు ఉండగా, ఇప్పటి నుంచైనా ఆయన పనిని నమ్మకంగా చేద్దాం. సంఘక్షేమార్థమై నశించుచున్న ఆత్మల భారార్థమై ముందుకు సాగుదాం, సంతోషిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం, తుదుకు అనేక రాజ్యానికి వారసులమవుదాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.